హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. 2 డేస్ నుంచి అయితే ఫుల్ వర్షాలండి. చాలా చల్లగా ఉంది. ఈ చల్ల వాతావరణానికి మనకు వేడి వేడిగా అయితే తినాలనిపిస్తుంది కదా. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి చేసి పెట్టమని అడుగుతున్నారు వేడి వేడిగా. నూడిల్స్ అయితే చేయమన్నారండి. నాకైతే అసలు ఇవాళ చేయాలని ఇంట్రెస్టే లేదు, కానీ పిల్లల కోసం తప్పదు కదండి, చేసి పెట్టాలి. నేనైతే వీడియో తీయాలని కూడా అస్సలు అనుకోలేదండి. లేకపోతే మీకు అన్నీ చికెన్ ఫ్రై చేసేది ఇవన్నీ చూపించేదాన్ని. నేను ఆల్రెడీ చికెన్ ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్ అయితే కట్ చేసి సన్నగా అలా అయితే పెట్టేసుకున్నాయి. ఇక్కడ మా పాప చూపించినట్టు ఇవన్నీ నిమ్మప్పు, టేస్టింగ్ సాల్ట్, అది మ్యాగీ మసాలా, నూడిల్స్ మసాలా, ఇవన్నీ మన ఇష్టం అండి. హెల్త్కి మంచిది కదంటే అవాయిడ్ చేసేయండి. లేదు ఎప్పుడో ఒకసారి కదా అనుకుంటే, టేస్ట్ కావాలనుకుంటే ఇవన్నీ అయితే వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నూడిల్స్ కూడా ముందుగానే ఉడికిచ్చి అయితే పెట్టుకున్నాం. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి ఉడికిచ్చి పక్కన పెట్టేసుకొని చల్ల నీళ్ళు వేసి పెట్టుకున్నామంటే మనకి ముద్దలాగా అంటుకోకుండా ఉంటాయి అన్నమాట నూడిల్స్. అందుకని చల్లవాటర్ వేసి అలా పెట్టేసుకుంటే బాగుంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను నూడిల్స్ ఉడికించుకున్న ప్యాన్లోనే ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికము, ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అవ్వాలి. 2 రెబ్బలు అలాగే కరివేపాకు కూడా వేసుకున్నానండి. మనం కొంతమంది అయితే అంటే బయట తెచ్చుకుంటే పచ్చిగానే ఫ్రై చేస్తారు కదా. మనం ఇంట్లో పిల్లలు తినరు. మా పిల్లలు అయితే అసలు పచ్చిగా ఉంటే పక్కన తీసి పెట్టేస్తారు. అందుకే నేను కొంచెం అయితే ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను. మనం కొంచెం ఓపిక్గా బయట తెచ్చుకోకుండా ఇంట్లో చేసుకుంటే చాలా టేస్ట్గా, నిజంగా చెప్పాలంటే నేను చేశాను కదండి, ఇవాళ నూడిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇలాగైతే కొంచెం ఫ్రై అయిపోయినాక కొంచెం ఒక చిటికెడు సాల్టు, చిటికెడు పసుపు అయితే వేసుకుని ఫ్రై అయితే చేసుకున్నానండి. చాలా టేస్ట్గా వచ్చినాయి నూడిల్స్. నేను ఇంతకు ముందు కూడా చేస్తున్నాను. అసలు ఇప్పుడు కూడా నేను వీడియో పెట్టాలని కాదండి, ఇది మా పాప తీసింది. ఇంకా నేనైతే వాయిస్ ఇస్తున్నాను. నాకు తెలియకుండానే తీసింది, ఇంకా వాయిస్ అయితే ఇస్తున్నాను నేను. నూడిల్స్ ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ ఫ్రై అయిపోయినాక ఈ నూడిల్స్ వేసుకొని ఇక్కడే కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఎందుకంటే బయట అయితే వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ప్యాన్స్ ఉంటాయి, గరిటెలు ఉంటాయి, వాళ్ళైతే చక్కగా కలుపుతారు కొంచెం క్వాంటిటీ. కాబట్టి నేను ఇక్కడ మేము 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ 1 టేబుల్ స్పూన్ దాకా చిల్లీ సాస్ అయితే వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకున్నాను. మన స్పైసీకి తగ్గట్టు అయితే వేసుకోండి. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నాకు పిల్లలు తింటారు కాబట్టి నేను కొంచెం చూసి వేసుకున్నాను. ఇక్కడ అలాగే వచ్చి టమాటా సాస్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. స్వీట్ అసలు వద్దనుకుంటే మనం టమాటా సాస్ అయితే వేసుకో అవసరం లేదు. అలాగే నేను ఇక్కడ ఒక 5 రూపీస్ది చికెన్ మసాలా కూడా వేసుకున్నాను. ఇక్కడ ఈ ప్యాకెట్ అంతా వేసుకున్నానండి. ఇది నూడిల్స్ మసాలా. ఇవన్నీ మనకి హెల్త్కి మంచిది కదండి, అవాయిడ్ చేసేసి పెప్పర్ పౌడర్ కానీ, సాల్ట్, నిమ్మరసం అవి కూడా వేసుకోవచ్చు. కాదు మనకి టేస్ట్ కావాలంటే, హోటల్ టేస్ట్ కావాలంటే ఇట్లాగైతే చేసుకోవాలి. ఇంకా చికెను, ఎగ్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ నేను. మనం వేసుకున్న చికెను, ఎగ్ అన్ని మసాలాలు ఫ్రై అయినాక ఒక 5 మినిట్స్ ఉంచేసుకొని దింపేసుకొని ఇలా అయితే సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. ఇక్కడ మా పిల్లలకి అయితే మా వారైతే పెడుతున్నాడు. చాలా బాగుందండి. అసలు నేను వీడియో అని చెప్పాను కదా, వీడియో తీయాలనుకోలేదు. చూసారా, మా వారు సూపర్ అని చెప్తున్నాడు. చాలా బాగుంది. ఈ వీడియోగా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.